ఇందుకూరుపేట కుర్తిపాళెంకి సంబంధించి జరిగినటువంటి అంటే గిరిజన బాలిక విషయంలో వారి పినతల్లి ఏదైతే కాల్చిందో దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాం. సార్ అసలు ఏం జరిగింది? మీరందరూ అక్కడ స్థానికులు కదా, ఎవరు గుర్తించారు? మాది ఇందుకూరుపేట మండలం కుర్తిపాళెం గ్రామం. నేను బెజవాడ సుధాకర్ రెడ్డి నా పేరు. అయితే మన 20వ తేదీ ఆ ఎస్టీ కాలనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఒక పాపకి కాల్చి అన్యాయం చేశారు, సెల్ ఫోన్ పోయిందని చెప్పారు. వెంటనే నువ్వు రావాలన్న తర్వాత నేను ఇమీడియట్గా పరిగిస్తా బైక్ వేసుకొని స్పాట్కి వెళ్ళిపోయాను. స్పాట్కి వెళ్ళిపోయాకే దారుణంగా చేతుల మీద, తొడల మీద, చంప మీద, పెదాల మీద అంతా కాల్చున్నారు. ఎవరు కాల్చారు మొత్తానికి? దీనికి ఎంతమంది ఉన్నారు? 5 మంది. మొదటి వాళ్ళ మేనత్తే కాల్చింది చేతి మీద, కుడి చేతి మీద. తర్వాత వాళ్ళు పక్కన శ్రీనివాసులని వాళ్ళు ఎదుటింటోళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళు ఫోన్ పోయిన వాళ్ళందరూ మమ్మల్ని వచ్చి అడుగుతున్నారని చెప్పి వాళ్ళు గట్టిగా అడగడంలో వీళ్ళు కూడా పట్టుకొని పొయ్యిలో గెంటి పెట్టి పొయ్యిలో ఎదురింటి వాళ్ళు గెంటి పెట్టి పొయ్యిలో మన అమ్మాయిని పట్టుకొని చేతులు కాళ్ళు పెట్టుకొని అదింపెట్టి ఆమె అందరూ తోళ్ళ మీద, వెనక కాళ్ళ మీద, చేతుల మీద, మూతి మీద అంతా కాల్చారు. ఆమె ఇది పలానా దగ్గర పెట్టున్నాను, ఆడ పెట్టినాను అని చెప్పేది. ఆ అమ్మాయి బాధకు తట్టుకోలేక ఆమె అంతా ఎత్తుకేది. రాత్రి 12 గంటల దాకా హింసించారు. పోయిన ఫోన్ ఏంటి, ఏ మోడల్ ఫోన్ ఏంటి అనేది ఏమన్నా తెలుసా? ఎవరి ఫోన్ పోయింది అనేది? అది పక్కన ఒక ఇంట్లో అబ్బాయిది ఫోన్ పోయిందట, టచ్ ఫోను పోయిందని చెప్పి అడుగుతా ఉన్నారు 10 రోజుల నుంచి. తర్వాత 10 రోజుల నుంచి అడుగుతున్నారు. 10 రోజుల ముందు పోయింది. అడతా కొడతా ఉండరు. ఈ అమ్మాయి దగ్గర ఏడుంది లేదు, ఇవ్వలేదు. ఆమెను వీళ్ళు ఏంటంటే మా దగ్గరలో కాలమూల కంట్రీ కానీ 2 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రశ్న చెప్పాయని ఉంటే ఆయన కాడకు పోయారు. ఆయన కాడకు పోయిన తర్వాత వెనకింటి అమ్మాయి తీసుందిరా అని చెప్పాడు అనమాట ఆయన. ఈ ఘటన అంతటికి కారణం ఆ ప్రశ్న చెప్పే అతను. నా ఉద్దేశం ఆయనే.